అయిపోయింది కుంభమేళ. ఇక నెక్స్ట్ ప్రయాగ్ జంక్షన్కి వచ్చినాం ఇప్పుడే. అంటే మనం వెళ్ళాల్సింది అయోధ్యకి ట్రైన్ పట్టి ఇప్పుడు రిజర్వ్ టికెట్స్ బుక్ చేయాలి. టికెట్స్ తీసుకొని లేకపోతే మనం తత్కాల్లో తీసుకోవాలి టికెట్స్. లేకపోతే టికెట్స్ దొరకకపోతే జనరల్నైనా పోవాల్సిందే. మనం పోవడైతే కన్ఫర్మ్, ఎట్లయినా పోవాలి. సరే ట్రైన్ ఎక్కినాక మళ్ళీ అప్డేట్ ఇస్తాం. కుంభమేళకి వెళ్ళి అయోధ్య ట్రైన్ ఎక్కినాము. అయోధ్య ట్రైన్లో మాత్రం కూర్చొనిగా నించోనికి ఇట్లా జాగా లేకుండా అయినా కానీ మనం అట్లనే ట్రావెల్ చేసినాము. మన ట్రైన్ దిగినాక మార్నింగ్ 3:30కి ఇంత పబ్లిక్ ఉండ్రు బయట. అక్కడ మన స్టేషన్ బయట దిగినాక అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని ఒక 7 కిలోమీటర్స్ వచ్చినాము. 7 కిలోమీటర్స్ వచ్చినాక అయోధ్య కమాన్ వచ్చింది. ఇక్కడ నుంచి బ్యారిగేట్లు ఉంటాయి. మన బ్యారిగేట్లు దాటి మన 3 కిలోమీటర్స్ బైవాక్ వెళ్ళాలి. స్టేషన్లో దిగినాక మనం ఆడికి వెళ్ళి ఆటో మాట్లాడుకుంటే బ్యారికేడ్ కలిసి పెడతారు. బ్యారికేడ్కి వెళ్ళి మళ్ళీ కమ్సకం 3 కిలోమీటర్లు నడవాలి. ఇప్పుడు నడుస్తున్నాం ఆల్రెడీ. ఒక 1.5 కిలోమీటర్ అయింది. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది ట్రావెల్ చేసేది. అమ్మ ట్రైన్లో నా కాలు కూడా దొరికింది. బాయ్ కాలు చెక్కింది. అమ్మ నడవడానికి ఇట్లా వస్తారు. మీకు దిగాలంటే ఖాళీ అయోధ్య ధామ్ దగ్గర దిగండి. ఏడారా అయోధ్య ధామ్ ఏ స్టేషనా? స్టేషన్ పేరు అయోధ్య ధామ్. ఆడికి 1 కిలోమీటర్ ఉంది. లేదంటే మేము లాస్ట్ దాకా పోయేదనుకోండి. అక్కడ నుంచి 5 to 8 కిలోమీటర్స్ పడుతుంది. మేము అందుకే అక్కడ నుంచి పోయినాం కాబట్టి ఇప్పుడు 8 కిలోమీటర్స్ ఉండే మాకు. మార్నింగ్ 5 o'clock వచ్చినప్పుడు అంటే కొంచెం పబ్లిక్ ఉండే. ఇప్పుడు కరెక్ట్ ఫ్రెష్ అప్ అయి మేము వచ్చినాం. 8 o'clock వచ్చినాం. అయోధ్యనేమో కానీ తిరిగి స్టార్ట్ అవుతుంది. ఈ పక్కన లైన్ తిరిగి 2 కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఈ లైన్లోకి రావాలి. ఈ లైన్లోకి వెళ్ళి మళ్ళీ ఎంత దూరం పోవాలో తెలియదు. మళ్ళీ తిరిగి అమ్మాయి లక్షల కోట్ల పబ్లిక్ వచ్చినామనుకో చచ్చిపోతాం. చూసి రాకపోతేనే మంచిది. ఆ కుంభమేళ అయోధ్య ఆడ కాశీలో ఇట్లా ఫుల్ పబ్లిక్ ఉంది. కొన్ని రోజులు రాకపోతేనే మంచిది. పబ్లిక్లో నడవడానికి ఇట్లా చాలేదు. అంత పబ్లిక్ ఉంది. కోట్ల పబ్లిక్ ఉంది. 3 days తర్వాత అమ్మ అన్నం తింటున్నాం. ఇక్కడ రైస్ దొరకదు. పూరీలు, ఆ బజ్జీలు, ఓడలు అవి తప్ప ఖర్చులు ఏం దొరకదు. ఇంటికాడ ఉన్నప్పుడు రైస్ విలువ 4 రోజుల తర్వాత రైస్ తింటే రైస్ విలువ తెలుస్తుంది. నిజంగా ఏడికి వస్తే మాత్రం చచ్చిపోతారు. రాకపోతేనే బెస్ట్. ఏడి అయోధ్యలో హనుమాన్ టెంపుల్ పోయినాక రామ మందిర్ పోవాలి. హనుమాన్ టెంపుల్ పోవాలంటే పబ్లిక్ మొత్తం దాటాలి. పబ్లిక్లో దర్శనం కావాలంటే చుక్కలే వచ్చేటోళ్ళు లోపలు రాకుండా పూల నుండి పబ్లిక్ కూడా మాట్లాడుతున్నాం. లక్షల కోట్ల నుండి యాప్ లేదు పబ్లిక్. హనుమాన్ టెంపుల్ కూడా లేదు. నాకైతే దర్శనం కావాల్సిందే. హనుమాన్ టెంపుల్ ఎంత పబ్లిక్ ఉంది. రామ మందిర్ ఎంత పబ్లిక్ ఉంటుందో తెలియదు మనకి. దానైతే దర్శనం అయితే వేయాల్సిందే. जय बोलो हनुमान के।